హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వెంకటాపురం విలేజ్లో ఉన్నాను, ఖమ్మం జిల్లా. యాక్చువల్లీ ఇది మా వైఫ్ ఊరు. అయితే ఇక్కడ ఈరోజు నేను ఉప్పలమ్మ కార్యక్రమం ఎలా ఉంటుందని చూపించబోతున్నాను వీడియోలో. ఈ ఉప్పలమ్మ అనేది మా వైఫ్ ఇంటి వెనకాల వెలిచారు. సాధారణంగా ఉప్పలమ్మ ఎలా వెలుస్తారంటే కొన్ని సంవత్సరాల క్రితం పుట్ట రూపంలో వెలుస్తారు. సో దానిపైన గుడి కట్టి ఏదైనా శుభకార్యం ఉంటే ముందుగా అమ్మవారికి నైవేద్యం పెట్టి దాని తర్వాత ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. సో ఇక్కడ విశేషం ఏంటంటే మా బామ్మర్ది పెళ్లి ఈ ఫిబ్రవరి 12న. అందుకని చెప్పి ముందుగానే వాళ్ళ ప్రాసెస్ ప్రకారంగా అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత శుభకార్యాన్ని జరుపుకుంటారు. సో ఆ కార్యక్రమం ఎలా ఉంది ఏంటి అనేది వీడియో చూపించబోతున్నాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, కొన్ని గ్రామాల్లో ఇది సాధారణంగా జరిగేదే. అంటే వారి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందుగా ఇలా అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా అన్నీ సమకూర్చి ఆశీర్వదించమని అమ్మవారిని కోరుకుంటారు. అమ్మవారు వెలిసిన దగ్గర గుడిలా కడతారు. మొక్కు చెల్లించే ముందు గుడిని అందంగా అలంకరిస్తారు. ఇక్కడ అమ్మవారికి ఇచ్చే ముంతల్లో ముందుగా పసుపు కుంకుమ నింపారు. అంతకుముందు పెట్టిన ముంతలు, అంటే అంతకుముందు కళ్యాణానికి పెట్టిన ముంతలు శుభ్రం చేసి ఇప్పుడు కొత్తగా పసుపు కుంకుమతో నిండి ఉన్న ముంతలను పెడతారు. అంటే ఒకసారి ఆ ముంతలను పెట్టిన తర్వాత కళ్యాణం చేసి మళ్ళీ ఇంకో శుభకార్యానికి కానీ ఈ గుడి తలుపులు ఓపెన్ చేయరు. అమ్మవారి కళ్యాణానికి ఇక్కడ తలంబ్రాలు కలుపుతున్నారు. అమ్మవారి కళ్యాణానికి కావాల్సినవన్నీ సిద్ధం చేస్తున్నారు. ఎవరింట్లో అయితే కళ్యాణం జరుపుకుంటారో ఆ దంపతుల మట్టికే అమ్మవారి కళ్యాణం చేయాలి. మా బామ్మర్ది మ్యారేజ్ కాబట్టి మా అత్తయ్య మావయ్య అమ్మవారి కళ్యాణం చేస్తున్నారు. వీళ్ళని గణాచారి అంటారు. అంటే దేవత ఒంటి మీదకి వచ్చిందని ఇక్కడ గ్రామ ప్రజలు నమ్ముతారు. ముందుగానే చెప్పాను కదా, ఇక్కడ దేవత ఒంటి మీదకి వచ్చి తప్పొప్పులు చెప్తారని ఇక్కడ ఉండే వాళ్ళ నమ్మకం. నలుగురు మీద వెళ్ళమ్మా, ఇక్కడ కావాల్సింది మన సొంత వెళ్ళమ్మా. ఉప్పలమ్మ వారికి కళ్యాణం జరిపే ముందు ఆ ఊర్లో ఉన్న గ్రామ దేవతలకి, ఆ ఊర్లో గుడిలో ఉన్న దేవుడికి కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చి ఉప్పలమ్మ వారికి కళ్యాణం జరుపుతారు. ఖాళీ చెబితే గురువారు పోయి వచ్చి ఏం కాదు, గుండ్రగా పెట్టు నీళ్ళు చెంబులో పోయి ఒక చుక్క ఇటు ఎందుకు చేతిలోకి. డబ్బులు పెట్టలేదు బొడ్రాయి కాడు. ఆగమ్మా, కుంకుమ చల్లివాను నీళ్ళల్లో కాదు అటు.
పెడితే అయిపోయింది. ఇలాంటి అన్ని చంద్రయ్య గారు తీసారు. ఇప్పుడు ఉప్పలమ్మ వారికి కళ్యాణం జరుపుతున్నారు. చెప్తారు అమ్మ ఏదో చెబుతారు, నువ్వు పట్టుకుంటే పైకి అట్టుకోండి 2 పెడతారా, కాయలేదని పెట్టద్దు. అమ్మవారి కళ్యాణం అయితే అయిపోయింది. ఇప్పుడు కళ్యాణం చేసిన మొంతలు ఉంటాయి కదా, అవి గుడిలో పెట్టి దీపం వెలిగించి అమ్మవారికి నైవేద్యం పెట్టి మేకపోతు జడదాయించిన తర్వాత మేకపోతుని బలిస్తారు. కదవే అన్ని బయట ఇక్కడ పెడతాం, తీయొచ్చు రేపు పొద్దున. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు. పడిపెట్టాక వేస్తారుగా, ఇక్కడ పళ్ళో పెట్టాక కొద్దిగా వేస్తారు. అమ్మవారికి నైవేద్యం పెట్టడం అయిపోయింది. సో ఆఖరికి కొబ్బరికాయ కొడుతున్నారు. రాలి ఇంకేం కాదు, కాయ అట్ట గట్టి పట్టుకొని కొట్టుకోమ్మా, భూమమ్మకి ఇచ్చేయాలి. చూశారు కదా అమ్మవారి నైవేద్యంగా ఏమేమి పెట్టారు. ఇప్పుడు ఈ మేకపోతుకి పసుపు కుంకుమ అన్ని రాసి ఈ మేకపోతు జడతాయించే వరకు వెయిట్ చేస్తారు. జడతాయించిన తర్వాత ఈ మేకపోతుని బలిస్తారు. దండం పెట్టుకోలేదనే డాడీ మేకపోతు జడతాయించింది. ఇప్పుడు దీన్ని అమ్మవారికి బలిస్తారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని వీరుల కొలుపు అని అంటారు. అంటే వారి ఇంటి పేరులో ఉన్న వాళ్ళు ఎవరైతే పెళ్లి కాకుండా చనిపోతారో వారిని బొమ్మలుగా చేసి కొలుపు చేస్తారు. ఇక్కడ వీర్ల తాళ్ళు అని ఉంటాయి, దానికి వీరగంధం పూసి ఆ బొమ్మల ముందు పెట్టి నమస్కరించి ఊర్లో ఉన్న బావి దగ్గరికి వెళ్ళి పెళ్ళి వివాహం కాకుండా వాళ్ళ ఇంటి పేరుతో కాలం చేసిన వారిని బొమ్మలుగా చేశారని చెప్పాను కదా, వాటికి సాంప్రదాయబద్ధంగా చేసేవన్నీ చేస్తారు. పేరగంధం ముయ్యాలండి. నేను వీరగంధంతో పూసిన వీర్ల తాడని చెప్పాను కదా, వాటితో ఆ ఇంటి పేరు ఉన్న వాళ్ళందరి చేతుల మీద కొడతారనమాట. అలా కొట్టిన తర్వాత ఊరంతా తిరిగి ఇంటికి వెళ్ళి ఆ బొమ్మలకి బట్టలు నైవేద్యం పెట్టి సో ఆ మేక జడతాయించిన తర్వాత ఆ మేక కూడా బలిస్తారు. తర్వాత రోజు బంధుమిత్రులను పిలిచి అమ్మవారికి పెట్టి నైవేద్యాన్ని భోజనంగా పెడతారు.
ఫుల్ మరి అది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. యాక్చువల్లీ ఈ కార్యక్రమం అనేది నిన్న సాయంత్రం 6 నుంచి ఈ రోజు ఉదయం 7:30 జరిగింది. ఈ వీడియోలో మీకు 2 కార్యక్రమాలు చూపెట్టాను. ఒకటి ఉప్పలమ్మ, 2 ఈర్ల కొల్పు అంటారు. సాధ్యమైనంత ట్రిమ్ చేసి ఈ వీడియోలో పొందుపరిచాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు యశ్వంత్ థియేటర్.